ఇప్పుడు హ్యాండ్ అయితే కటింగ్ పూర్తయింది కదా, ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం. అది ఎలా కట్ చేయాలో మీకు చూపిస్తాను రండి. ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా, దాన్ని ఇలా క్రాస్గా పెట్టాలి. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మార్క్ చేసుకుందాం. ఓకేనా, మనం బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మార్క్ చేసుకోవాలి, ఫ్రంట్ పార్ట్ కూడాను. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ అయితే తీసేస్తున్నాను. ఇలా బాక్స్ కింద డ్రా చేసుకోండి. ఓకేనా, ఫ్రంట్ పార్ట్లో కొంచెం లోత్ అనేది తీసుకోవాలి. ఇలా లోనికి కొంచెం మార్క్ చేసుకోండి. ఈ లోత్ అనేది తీయకపోతే మనకి ముడతలు వచ్చేస్తాయి. ఇప్పుడు మనం నెక్ ఎంత ఉందో చూసుకుందాం. ఫస్ట్ ఆది బ్లౌజ్ తీసుకుని షోల్డర్ దగ్గర కుట్టు ఉంటుంది కదా, ఇక్కడికి కొంచెం కిందకే ఇలా పెట్టుకోండి బ్లౌజ్ అనేది. ఓకేనా, ఇలాగా ఇలా పెట్టేసుకోండి. ఇది ఇలా రౌండ్గా మార్క్ చేసుకోవాలి. ఓకేనా, మనకి రౌండ్ అనేది వచ్చేస్తుంది, ఫ్రంట్ నెక్ రౌండ్. ఇప్పుడు ఉక్సులు పట్టి కాజా పట్టికి మార్క్ చేసుకుందాం. అది కూడా ఆది బ్లౌజ్ తీసుకోండి. ఇక్కడ షేప్ బెల్ట్కి కుట్టు ఉంటుంది కదా, ఇక్కడ ఈ నెక్కి పైన ఇక్కడ పెట్టుకుని ఇక్కడ కుట్టు ఉంటుంది కదా, ఇక్కడికి ఒక మార్కింగ్ చేసుకోండి. దీనికి ఒక ఇంచు మార్క్ చేసుకోండి. అంటే ఈ ఇంచు పైన ఖర్చుకి కింద ఖర్చుకి సరిపోతుంది. అలాగే మనం డాట్ ఒకటి వేస్తాం కదా, చెస్ట్ డాట్ అనేది, దానికి సరిపోతుంది ఒక ఇంచు. ఇప్పుడు చెస్ట్కి మార్కింగ్ చేసుకుందాం. ఇప్పుడు ఆది బ్లౌజ్ ఇలా తీసుకోండి. ఇప్పుడు షోల్డర్ దగ్గర కుట్టు ఉంటుంది కదా, ఇలా కిందకి పెట్టండి, అంటే ఖర్చు పోతుంది. ఇలా ఇలా సాగదీయకూడదు ఈ బ్లౌజ్. ఇప్పుడు ఇది మనకి ఎలా ఉందో అలా పెట్టేసుకోండి. ఇక్కడ మార్కింగ్ ఉంది కదా కుట్టు అనేది, ఆ కుట్టుగాడికి ఒక మార్కింగు, మనకి ఖర్చుకి ఒక పావించి ఒక మార్కింగ్. ఓకేనా, ఇప్పుడు ఆ బ్లౌజ్ తీసేద్దాం. మనకి ఇలా మార్కింగ్ అనేది వచ్చేసింది చెస్ట్, ఫ్రంట్ చెస్ట్కి. ఇప్పుడు డాట్స్ కోసం మార్కింగ్ చేసుకుందాం. ఎవరికైనా సరే ఫస్ట్ మెయిన్ డాట్ కోసం ఇక్కడ నుంచి 2.5 ఇంచులకి మార్క్ చేసుకోండి. ఎవరికైనా సరే 2.5 మార్క్ చేసుకోండి. ఈ మెయిన్ డాట్ వచ్చేసి సైజుని బట్టి మార్క్ చేసుకోవాలి. చిన్న సైజ్ అయితే 2 ఇంచులు, అది కొంచెం పెద్ద సైజ్ అయితే 2.5, బాగా పెద్ద సైజ్ అయితే 3 ఇంచుల దాకా మార్క్ చేసుకోవచ్చు. ఇది చిన్న సైజ్ కాబట్టి నేను 2 ఇంచులు మార్క్ చేస్తున్నాను. ఓకేనా, ఇప్పుడు ఈ ఉక్సులు పట్టి సైడ్ నుంచి ఇలా క్రాస్గా మార్క్ చేసుకోండి. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే నేను 3 ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను. దీన్ని ఇలాగా స్ట్రైట్గా లైన్ మార్క్ చేసుకోండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే మాత్రం నన్ను అడగండి, నేను చెప్తాను, మళ్ళీ వివరంగా చెప్తాను. ఓకేనా, ఇప్పుడు మనం ఆది బ్లౌజ్ తీసుకుని
ఈ ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్ అనేది ఎంత ఉందో చూసుకోవాలి. ఖర్చుకి కొంచెం ఫ్రంట్కి పెట్టేసుకోండి. ఎంత ఉందో చూసుకోండి. నాకు పావు తక్కువ 7 ఇంచులు వచ్చింది. ఈ పావు తక్కువ 7 ఇంచులు ఇక్కడ ఉందో లేదో చూసుకోండి. ఇక్కడ హుక్స్ పట్టి నుంచి ఇలా టేప్ పెట్టేసుకోండి. ఇక్కడ 3 ఇంచెస్ వచ్చింది కదా, ఇక్కడికి ఈ డాట్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి ఇది వదిలేయండి. మళ్ళీ ఈ 3 ఇంచెస్ అనేది ఇక్కడ పెట్టండి. ఓకేనా, పావు తక్కువ వేయండి. ఓకేనా, 2 ఇంచెస్ ఎక్స్ట్రా వచ్చింది. నాకు ఇది సరిపోయింది. అంటే మొత్తం ఎంత వచ్చింది, 9.5 వచ్చింది. ఈ 9.5ని ఒక సైడ్ మార్క్ చేసుకోండి. అంటే మనకి షేప్ బెల్ట్కి ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉందో చూసుకోండి. 3.5. ఈ 3.5 కూడా ఒక సైడ్ వేసేసుకోండి. ఇప్పుడు మనం డాట్స్ వేసుకుందాం. చెస్ట్ డాట్స్ వేసుకుందాం. ఇది ఎలాగో చెప్తాను. ఈ చెస్ట్ డాట్లు అనేవి ఎవరికైనా కూడా 9.5 తీసుకోండి. ఒకవేళ పెద్ద సైజ్ అయితే 10 ఇంచెస్ తీసుకోండి. బాగా పెద్ద సైజు చెస్ట్ ఎక్కువ ఉన్నదంటే 10.5. ఓకేనా, ఇది చిన్న సైజు కాబట్టి నేను 9.5 తీసుకుంటున్నాను. కానీ ఇది మెయిన్ డాట్. ఇప్పుడు రెండో డాట్ కోసం ఈ ఉక్సులు పట్టి సైడు ఖర్చుకి ఒక 1/4 ఇంచు వదిలేసి ఇలా టేప్ పెట్టుకుని ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఇక్కడ ఒక మార్క్ చేసుకోండి. ఇది రెండో డాట్ కోసం ఇక్కడి నుంచి ఇక్కడికి 2.5. ఓకేనా, 2.5. మనం ఈ డాట్ కోసం 2.5 మార్క్ చేసుకున్నాం కదా. ఈ 2.5 ప్లస్ ఈ 2 కలిపితే 4.5. ఇక్కడ ఇలా 4.5 కాడికి పెట్టుకోండి. ఇక్కడ మనం 2 ఇంచుల కాడికి మార్క్ చేసుకున్నాం కదా. ఈ 2 ఇంచుల్లో సగం ఇంచుకు ఒక మార్కింగ్ పెట్టుకోండి. ఇక్కడి నుంచి ఇక్కడికి మూడో డాట్ కోసం 1.5 ఇంచు. ఓకేనా, అర్థమైంది అనుకుంటున్నాను నేను. ఇది మూడో డాట్ కోసం ఎవరికైనా ఇలా మార్క్ చేసుకోండి. ఫిట్టింగ్ అనేది చాలా బాగా వస్తుంది. ఓకేనా, ఫ్రంట్ పార్ట్ అయితే మార్కింగ్ పూర్తయింది. ఇప్పుడు మనం దీన్ని కట్ చేసుకుందాం. ఇక్కడ ఒక టక్ పెట్టుకోండి. అలాగే ఇక్కడ కూడా ఓకేనా. మనకి ఫ్రంట్ పార్ట్ అనేది కటింగ్ అయిపోయింది. ఇప్పుడు మనం షేప్ బెల్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఇందాక మనం ఇక్కడ షేప్ బెల్ట్ కోసం కొలుచుకున్నాం కదా, 9.5 వచ్చింది. ఈ 9.5ని ఇక్కడ మార్క్ చేసుకుందాం. ఓకేనా, ఇక్కడ మనం కొలుచుకున్నాం కదా షేప్ బెల్ట్ పొడవు 3.5. ఈ 3.5 ఇక్కడ ఇలా. ఇప్పుడు ఈ ఫ్రంట్ ఉక్సులు పట్టి కాడికి షేప్ బెల్ట్ మార్కింగ్కి ఆది బ్లౌజ్లోంచి తీసుకోవాలి. ఎంత ఉందో చూసుకుందాం. పైకి పెట్టుకోండి. మనకి ఖర్చు కోసం 3.5, కింద ఖర్చు కోసం పైన ఖర్చు కోసం 3.5. ఈ 3.5 ఇక్కడ మార్క్ చేసుకోండి.
ఇక్కడి నుంచి ఇలా లోపలికి 3:30కి ఇలా మార్క్ చేసుకోండి. ఇక్కడ 3:30 పెట్టాం కదా, ఈ 3:30లోంచి ఒక 1/2 ఇంచ్ తీసేసి 3 ఇంచులు పెట్టుకో. ఇలా అంటే దీన్ని ఇలాగా మార్కింగ్ చేసుకోండి. షేప్ బెల్ట్ అయితే మార్కింగ్ పూర్తయింది. ఇప్పుడు మనం కట్ చేసుకుందాం. ఈ షేప్ బెల్ట్ ఎప్పుడైనా సరే డబల్ తీసుకోవాలి. అంటే మనం అంటే దలసరిగా ఉండాలి బ్లౌజ్కి వేసినప్పుడు. అందుకని నాకు ఈ ముక్కలు సరిపోవట్లేదు, నేను సెపరేట్గా తీసుకుంటాను. ఇప్పుడు నెక్కి ముక్కలు అతకాలి కాబట్టి ఇలా క్రాస్గా తీసుకోవాలి, రౌండ్ నెక్ కాబట్టి. ఒక ఇంచు వెడల్పు ఉండేలాగా తీసుకోండి. ఇలా మనకి ఎన్ని పడతాయో అన్ని తీసుకోవడమే. ఓకేనా? ఇదైతే మనకి బ్యాక్ నెక్కి కింద పట్టీ వస్తుంది కదా, దానికోసం. ఓకే ఫ్రెండ్స్, బ్లౌజ్ అయితే కటింగ్ పూర్తయింది. బ్లౌజ్ అయితే కటింగ్ పూర్తయింది. దీని స్టిచ్చింగ్ వీడియో నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఇది బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్. ఒక సెకండ్ వీడియో